కాంగ్రెస్ సర్కార్ అప్పుల కోసం కొత్త దారులు వెతుకుతోంది. ఇందులో భాగంగా అప్పు కోసం ఏకంగా కొత్త విద్యుత్ డిస్కంను తెరపైకి తీసుకొచ్చింది. నష్టాలొచ్చే కనెక్షన్లతో పాటు పాత అప్పులు కూడా కొత్త డిస్కంకి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది. కుప్పలు తెప్పలుగా అప్పులు తెచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం ఎత్తుగడ వేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొత్త డిస్కం ఏర్పాటుపై అనేక సందేహాలు, సాధ్యాసాధ్యాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీకి కొత్త డిస్కంను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరలేదు. ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేయలేదు. విద్యుత్ సంస్థలు కూడా ప్రతిపాదించలేదు. కానీ రాష్ట్రంలో కొత్త డిస్కంను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న డిస్కంల రుణపరపతి బాగా లేకపోవడం, అప్పులు పుట్టే అవకాశం లేకపోవడంతో మరిన్ని అప్పుల కోసమే కొత్త డిస్కంను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, గృహజ్యోతి కింద ఇండ్లకు 200 యూనిట్ల విద్యుత్, స్కూళ్లు, కాలేజీలు వంటి విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ తదితర ఉచిత పథకాలను ఈ డిస్కం పరిధిలోకి తేవాలని, రాష్ట్రమంతా ఒకే యూనిట్గా కొత్త డిస్కం పరిధి ఉండాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో డిస్కంలు 1,00,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయి. వీటి వడ్డీ శాతం 11-12% ఉన్నది. ఏటా 3,000 కోట్ల రూపాయలు వడ్డీలకే పోతున్నది. డిస్కంల క్రెడిట్ రేటింగ్ కూడా దారుణంగా ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్లో భూగర్భ కేబుల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలున్నాయి. సబ్స్టేషన్లు నిర్మించేందుకు రెడీ అయ్యారు. భూగర్భ కేబుల్ వేయాలంటే 1,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాల్సి ఉన్నది. సబ్స్టేషన్ల నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు కావాలి. మరిన్ని అప్పులు తెస్తేనే ఇవి పట్టాలెక్కుతాయి. డిస్కంల రుణపరపతి పడిపోవడంతో కొత్త అప్పులు పుట్టడం లేదు. కొత్తగా ఏదైనా చేపట్టాలన్నా బ్యాంకులు అప్పులిచ్చే పరిస్థితి లేదు. కొత్త అప్పుల కోసమే 3వ డిస్కంను ముందుకు తెచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. అందిన చోటల్లా అప్పులు తెచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ అన్ని రకాల ఉచిత పథకాలకు సబ్సిడీ కింద 13,499 కోట్ల రూపాయలు చెల్లిస్తామని ఒప్పుకున్నది. అయితే నెలకు 900 కోట్ల రూపాయల నుంచి 1,000 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ కింద మంజూరు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కొత్త డిస్కంను ఏర్పాటు చేసి కొంత మూలధన వ్యయం కింద పెట్టి వరల్డ్ బ్యాంక్, నాబార్డ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి అప్పులు తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. నష్టాలొచ్చే కనెక్షన్లను ఒకే డిస్కం కిందికి తీసుకొచ్చి లాభాలొచ్చే కనెక్షన్లను ఇప్పుడున్న డిస్కంల పరిధిలోకి తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వ పెద్దలున్నారు. పైగా పాత 1,00,000 కోట్ల రూపాయల అప్పులను కూడా కొత్త డిస్కంకే బదలాయిస్తారు. ఇలా చేస్తేనే ఉత్తర డిస్కం, దక్షిణ డిస్కంల రుణపరపతి పెరుగుతుంది. అప్పుడే కొత్త అప్పులు లభిస్తాయి. ఇదే ఆలోచనతో కొత్త డిస్కంను సర్కారు తెరపైకి తీసుకొచ్చిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.